స్వామియే శరణమప్ప అయ్యప్ప శరణమప్ప స్వామియప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప. ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశాయ మదగజవాహనాయ ఓం మహాశాస్త్రే నమః. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప కార్యక్రమానికి స్వాగతం. భక్తులారా, హైందవ శ్రేష్ఠులారా, ఈ అయ్యప్ప స్వామి తత్వములో, అయ్యప్ప స్వామి పూజలలో మిగతా వాళ్ళకి ఆందోళనకరంగానో, మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగానో, మనకి ఆనందం కలిగించే విధంగానో ఈ జరుగుతున్నటువంటి పూజల గురించి పెద్దలందరికీ కూడా కొంచెం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మనకి. ఎందుకంటే చాలామంది అయ్యప్ప పూజ అనగానే ఈ విధంగా చేస్తూ ఉంటారా, ఈ విధంగా చేస్తేనే అయ్యప్ప పూజన, మన సనాతన హైందవ ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తున్నాయే చాలా విషయాలు అనేటువంటి భావనతో ఉంటారు. అందులో ముఖ్యంగా పువ్వులు చల్లుకోవడం, మెడలో దండలు వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన హైందవ ధర్మానికి విరుద్ధమైనటువంటివే. వాటికి సంబంధించి మంచి వివరణ మనం తెలుసుకోవాల్సిన అవసరము, తెలియజేయాల్సిన అవసరము కూడా ఉంది. ఆచరించవలసిన విషయాలని అసలు ఆచరించకుండా ఆచరించకూడనివి ఆచరిస్తూ వెడుతున్నాం మనం. ఈ యొక్క కలి ప్రభావం అంటే అదేనేమో. అందులో మనం గత కార్యక్రమంలో అనుకున్న విధంగా ఈ అయ్యప్ప స్వామి పూజల్లో పువ్వులు జల్లుకోవటం ఏంటి, పూలని తొక్కటం ఏంటి, ఈ విషయాల గురించి తెలుసుకుందామని అనుకున్నాం. అలాగే తత్వమసి అనేటువంటి పదం గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే మిగతా విషయాల గురించి చాలా వరకు వివరణ మనకి అర్థమైపోతూ ఉంటుంది. తత్వమసి అనగానే ఏంటి? ఆ 18 మెట్ల మీద స్వామివారి గోపురానికి ఒక బోర్డు తగిలించి ఉంటుంది, తత్వమసి అని, శబరిమలలో. దానికి అర్థం ఏంటి? తత్వం అసి. ఏ భగవానుణ్ణి దర్శనం చేసుకోవడానికైతే నువ్వు ఇక్కడి దాకా ఇన్ని వ్యయ ప్రయాసలకి గురై వచ్చావో, ఏ భగవానుని అనుగ్రహం పొందడానికైతే నువ్వు ఇంత దీక్ష చేశావో అది నువ్వే అని ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పటమే. 18 సంవత్సరాల పాటు మనం ప్రయాణం చేస్తూ, యాత్ర చేస్తూ, దీక్ష చేస్తూ 18 పశు లక్షణాలని మనం ఏదైతే వదిలిపెట్టుకుంటూ ఉంటామో, అప్పుడు 18వ సంవత్సరంలో ఆ మహిషి అనేటువంటి పశు ప్రవృత్తిని మనలో ఉన్నటువంటి పశు ప్రవృత్తిని చంపేసి పూర్తి స్థాయిలో మనమే మణికంఠునిగా అయ్యప్పగా మారిపోవటానికి నిదర్శనమే అక్కడ తత్వమసి అని చెప్పి రాసి చూపించటం. దాని గురించి మనం సీనియర్ గురుస్వాములు అందరము కూడా మిగతా వాళ్ళందరికీ తెలియజేసి, వాళ్ళు కూడా సంవత్సరానికి ఒక పశు లక్షణం ఏదైతే మానవ సహజంగా ఈ యొక్క కలియుగంలో మనం పొందుతున్నామో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క లక్షణాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. మనిషికి పశు లక్షణాలు ఏంటా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఎవరైనా చుట్టూ ఉన్న 10 మందికి నచ్చని విధంగా ఒక ముళ్ళులాగానో ఇంకేదో తీవ్రమైనటువంటి భాషతోనో పదజాలాన్ని ఉపయోగిస్తూనో ఎవరికి నచ్చని విధంగానో ప్రవర్తిస్తూ ఉంటే వీడు మనిషా పశువు అని మనమే అనుకుంటూ ఉంటాం. అలాంటి పశు లక్షణాలన్నింటినీ కూడా వదులుకొని మనము ఉత్తమమైనటువంటి మానవులుగా ఎదగటమే అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి రహస్యం. ఇందులో స్వామి అయ్యప్ప స్వామి గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. పెద్దలకు మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉండొచ్చు మనం. అదేంటనంటే విష్ణు సహస్రనామాలలో అజోదుర్మర్షణ శాస్త విశ్రుతాత్మ మహాత్మన శాస్త అనే అవతారం నాది అని చెప్పి స్వామి తెలియజేశారు. ఆ విషయాన్ని మనం మర్చిపోకముందే అమ్మవారు ఆ యొక్క మణిద్వీప వర్ణనలో, మహారహస్యమైనటువంటి మణిద్వీప వర్ణనలో ఉత్తర భాగానికి కాపలాగా మణికంధరుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకున్నాం. అలాగే ఈ రోజున తత్వమసి అనేటువంటి మాటకి అర్థం తెలియజేసుకున్నాము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఇంకో 2 ఉన్నాయి. అవేంటి అనంటే, స్వామివారికి అభిషేకించినటువంటి నెయ్యిని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, అసలుగా
నిజానికి అదే విధంగా ఉపయోగించాలి. అపర ధన్వంతరి స్వరూపమైనటువంటి ఆ అయ్యప్ప స్వామి వారికి అభిషేకించినటువంటి నెయ్యిని మనము సక్రమమైనటువంటి రీతిలో ఉపయోగిస్తున్నామా లేదా? ఇది మొదటి ప్రశ్న. అయితే అయ్యప్ప వారి జన్మ రహస్యం ఏదైతే ఉందో ఆ యొక్క జన్మ తిథి దానిని మనం గుర్తించడంలో ఎంత పొరపాటు చేస్తున్నామనేటువంటి విషయం గురించి కూడా చర్చించుకోవాలి. అయ్యప్ప స్వామి మనము ఈనాడు ఆచరిస్తున్న విధంగా క్రీస్తు శకము జన్మించినటువంటి శక్తి కాదు. ప్రతి సంవత్సరము కూడా ఏప్రిల్ 14వ తారీఖున స్వామివారి పుట్టినరోజు చేసుకోవాలి అనడానికి అది మనంతట మనము క్రియేట్ చేసుకున్నటువంటిది. అందులో ఏప్రిల్ 14వ తారీఖు నాడు కేరళ సాంప్రదాయం ప్రకారంగా విషు అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. అది ప్రతి సంవత్సరము కూడా కేరళీయులందరూ కూడా కేరళ సోదరులందరూ కూడా నిర్వహించుకునేటువంటి ఉత్సవం. ఫాల్గుణ మాసం మనకు వచ్చేది అదే సమయంలో. స్వామివారు ఉత్తరా నక్షత్రంలో జన్మించారన్న సంగతి అందరికీ తెలుసు. ఫాల్గుణ మాసంలో ఉత్తరా నక్షత్రం ఏ రోజు వస్తే ఆ రోజు స్వామివారి యొక్క జన్మతిథిగా మనం భావించాలి. సామాన్యంగా మార్చ్ నెల ఆఖరు నుంచి ఏప్రిల్ నెల ఆఖరు మధ్యలో వస్తూ ఉంటుంది. ఏప్రిల్ 14వ తారీఖుకి దగ్గరలోనే వస్తూ ఉంటుంది ఆ యొక్క జన్మతిథి. దాన్ని ఏప్రిల్ 14న ఆ యొక్క విషు పండుగ మూలంగా ఆ దేవాలయం తెరవటం మూలంగా అయ్యప్ప పుట్టినరోజుకి వెడుతున్నాను అని చెప్పి స్వాములందరూ ఏప్రిల్ 14వ తారీఖు అక్కడ చేరటం మూలంగా ఆ రోజున స్వామివారి పుట్టినరోజుగా భావించి మనమందరము కూడా వెళ్ళిపోతున్నాం. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, స్వామివారు జన్మించేటప్పటికీ క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అంటూ ఏప్రిల్ నెలలు మార్చి నెలలు 14వ తారీఖులు ఇవన్నీ ఉన్నాయా? లేకపోతే మన హైందవ తత్వానికి సంబంధించినట్టుగా తెలుగు నెలల పేర్లు తిథులు నక్షత్రాలు వాటిని బట్టి ఉన్నాయా? దీన్ని బట్టి ఆలోచించండి మనం ఎంత మూర్ఖంగా ముందుకెళ్తూ ఉన్నామో. స్వామివారు క్రీస్తు పూర్వం ఎప్పుడో జన్మించినటువంటి శక్తి, ఆ మహిషిని సంహరించడం కోసం జన్మించినటువంటి శక్తి. కాబట్టి విషు పండుగ వేరు, అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు వేరు అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క దేవస్థానం బోర్డు వారు మనకి ఇస్తున్నటువంటి క్యాలెండర్లలో కూడా విషు అనేది విడిగాను, మేధా విషు అనేటువంటి పండుగ విడిగాను, పంగుణి ఉత్తరం అనేటువంటి తారీఖుని విడిగాను చూపిస్తూ ఉంటారు. దాన్ని మనం గ్రహించాలి. అంతే తప్పితే ఏప్రిల్ 14వ తారీఖు అయ్యప్ప పుట్టినరోజు కాదు. పొరపాటున ఎప్పుడైనా ఆ యొక్క జన్మతిథి ఆ యొక్క విషు తారీఖు రెండు కలిసి రావచ్చునేమో తప్ప ప్రతి సంవత్సరం మాత్రం ఆ విధంగా రాదు భక్తులారా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక్క విషయము, స్వామివారిని అభిషేకించినటువంటి నెయ్యిని మనం ఇక్కడ ఏ విధంగా ఉపయోగించాలి, ఎందువలన ఉపయోగించాలి, ఇది తెలుసుకోవడానికి పూర్వం మనం ఒక చిన్న చరిత్ర వృత్తాంతము స్వామివారికి సంబంధించింది తెలుసుకోవటంలో చాలా ఔచిత్యం ఉంటుంది. సాక్షాత్తు ఆ హరిహరతనయుడు శివకేశవ శక్తి కలిగినటువంటి ఆ స్వామి పందల రాజ్యంలో ఆ పందల రాజుకి లభించగానే అప్పటి వరకు కరువు కాటకాలతో క్షామముతో ఉన్నటువంటి ఆ యొక్క దేశం అంతా కూడా సుభిక్షంగా వర్ధిల్లడం మొదలెట్టింది. అంత సుభిక్షమైనటువంటి దేశంలో ప్రజలందరికీ కూడా ఎవరి కోరికలైనా సరే తీరిపోతూ వచ్చాయి, ఆనందంగా ఉన్నారు. అలాంటి సమయంలో రాజుగారి ఇంట్లోనే పెరుగుతున్నటువంటి స్వామి అక్కడ ఉండగా రాజుగారికి కూడా కోరికలు తీరటంలో అనుమానం ఏమీ లేదు. ఆయనకి కూడా సంతానం లేదనేటువంటి బాధ తొలగిపోయింది. ఆయన భార్య గర్భవతి ఒక మంచి సంతానానికి జన్మనిచ్చింది. అప్పుడు సహజమైనటువంటి మాతృప్రేమ ఏదైతే ఉందో అది తన యొక్క సొంత కొడుకు మీద పెరిగింది ఆవిడకి. కుత్సిత బుద్ధి కలిగినటువంటి ఆ రాజు యొక్క మంత్రి ఈ రాణిగారు కలిసి స్వామివారిని అడ్డు తొలగించుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా పులిపాలు తెమ్మని ఇంకా ఏవో తెమ్మని సామాన్య మానవులకు ఎవరికి కూడా వీలు లేనటువంటి విషయాల్ని వారికి తెలియజేయటం జరిగింది. పులిపాలు తెమ్మంటే స్వామి పులుల మందనే తీసుకొచ్చాడు భగవానుడు కాబట్టి. ఈ విధంగా ఆయన అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఉంటే ఏం చేయాలో పాలుపోతున్నటువంటి ఆ దుర్బుద్ధి కలిగినటువంటి మంత్రి రాణిగారికి ఒక సలహా ఇచ్చాడు. కేరళ రాష్ట్రంలో మంత్రవాదులు తంత్రవాదులు అనేక మంది ఉన్నారు. అందులో ఆభిచారిక ప్రయోగాన్ని ఉపయోగించడం జరిగింది స్వామివారిని అడ్డు తొలగించుకోవడం కోసం. ఎంతైనా మానవ జన్మలో ఉన్నాడు కాబట్టి పూర్తిగా కాకపోయినా కొద్దిగా అలసట చెందాడు స్వామి ఆ యొక్క ప్రయోగ ప్రభావం మూలంగా. అప్పుడు పరమేశ్వరుడు అపర ధన్వంతరి రూపంలో ఆ యొక్క రాజ్యానికి వచ్చి స్వామివారి శరీరమంతా కూడా నిమిరి ఆయనకి స్వస్థత చేకూర్చాడు. వచ్చినవాడు తన తండ్రి అని చెప్పి గుర్తించినటువంటి అయ్యప్ప స్వామి వారు, నాన్నగారు
నేను నీ కొడుకుని కాబట్టి వచ్చి నన్ను ఆశీర్వదించారు, నాకు స్వస్థత కలిగించారు. ఈ కలియుగంలో ప్రజలందరూ నన్ను తండ్రితో సమానంగా అయ్యా అని అప్ప అని కొలుస్తూ ఉంటారు. మరి వారందరూ నా సంతానమే కదా, వారిని ఏ విధంగా కాపాడదాం ఇలాంటి ఆభిచారిక ప్రయోగాల నుంచి అని చెప్పి అడిగితే, ఆ యొక్క మహారుద్రుడు పరమశివుడు ఆయనకిచ్చినటువంటి ఆనతి, మనకిచ్చినటువంటి వరము ఏంటయ్యా అంటే, ఎవరైతే ఆ అయ్యప్ప స్వామి వారిని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తాకుతూ ఉంటారో వారి మీద ఎటువంటి ప్రయోగాలు పనిచేయవు అని చెప్పి వరం ఇచ్చారు. దానికి నిదర్శనంగా పంచామృతాలలో మిగతా 4 కూడా పాడైపోతాయేమో కానీ ఆవు నెయ్యి మాత్రం పాడయ్యే అవకాశాలు లేవు. ఎంతకాలమైనా నిల ఉండేటువంటి సాధనం అది. కాబట్టి స్వామివారి ముఖవర్చస్సుని పెంపొందించడం కోసం అభిషేకించినటువంటి ఆవు నెయ్యిని అక్కడ తంత్రులు ప్రత్యక్షంగా తీసి మనకిస్తే, మనము దాన్ని ఇంటికి తెచ్చిపెట్టుకొని స్వామివారిని పరోక్షంగా తాకుతున్న అనుభూతిని మనం పొందుతూ, ఎప్పుడైనా అవసరమైనప్పుడు చంటి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఒక చిటికెడు ఆ స్వామివారిని అభిషేకించినటువంటి నెయ్యిని తీసుకొచ్చి ఈ తల మీద తాకిస్తే, స్వామివారిని శరణు వేడుకుంటే ఆ యొక్క ప్రయోగాలన్నింటి నుంచి కూడా వీళ్ళు బయటపడి అనారోగ్యాల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఎంతో ఉంటుంది. అది ఈ యొక్క స్వామివారిని అభిషేకించినటువంటి ఆవు నెయ్యిలో ఉండేటువంటి మహాపరమార్థం. అది దాన్ని గుర్తించక సామాన్య జనులందరూ ఏం చేస్తున్నారంటే, స్వామివారి నెయ్యి ఇంట్లో ఉంటే మనము మిగతా వ్యావహారిక విషయాలు ఏవైతే రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటామో అవన్నీ వాడలేము. ఎందుకంటే స్వామి మహాపవిత్రంగా ఉంటారు. ఆయన దగ్గర మనం ఏదైనా దోషం చేస్తే ఆయన మనల్ని శిక్షిస్తారు, మనల్ని రక్షించరు, మనల్ని క్షమించరు అనేటువంటి అపోహలల్లోకి వచ్చి స్వామివారి ఆవు నెయ్యిని ఇరుముడిలో మళ్ళీ వెనక్కి తెచ్చుకున్న బియ్యంతో కలిపి పాయసంలాగా వండేసి దాన్ని స్వామివారికి మళ్ళీ నైవేద్యంగా పెట్టి తీసుకొచ్చి జనాలందరికీ కూడా గబగబా పంచేసి, అక్కడి నుంచి తెచ్చినటువంటి అరవాణ పాయసాన్ని కూడా అందరికీ పంచేసి, స్వామివారి ఫోటోల్ని మాలల్ని ఈ బట్టల్ని ఓ సంచిలో పెట్టి కట్టేసి కుట్టేసి అటక మీద పెట్టేసి, ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు ఏ లక్షణాలనైతే వదులుకుందామని అనుకుంటున్నారో, ఏ వ్యసనాలనైతే వదులుకుందామని అనుకుంటున్నారో, మరో నిమిషంలో ఆ యొక్క వ్యసనాల జోలికి వెళ్ళిపోతూ మన యొక్క హైందవ భావాన్ని ఇబ్బంది పెడుతున్నారు అనటంలో అతిశయోక్తి లేదు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వ్యసనాన్ని వదులుకుంటూ, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దుర్లక్షణాన్ని వదులుకుంటూ మనము చేసేటువంటి ఈ నియమితమైనటువంటి దీక్ష అపరిమితముగా మనకి ఎంతో శక్తినిస్తుంది, ఎంతో లాభాలను ఇస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని అభిషేకించినటువంటి ఆ ఆవు నెయ్యిని ఇంటికి తెచ్చి దేవతార్చన గదిలో పెట్టుకొని, అవసరమైనప్పుడు వృద్ధులకు ఎవరికైనా ఛాతీలో నొప్పి రావచ్చు, కాళ్ళకి నొప్పి రావచ్చు, బీపీ ఎక్కువైపోవచ్చు, షుగర్ పడిపోవచ్చు, అలాంటి సమయాల్లో కూడా వాడి చూడండి. స్వామివారి యొక్క ప్రభావం మీకేంటో అర్థమైపోతూ ఉంటుంది. ఇది ఆ మన అయ్యప్ప స్వామివారి యొక్క ప్రభావము. ఇంకా స్వామివారి గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం రాబోయే కార్యక్రమాల్లో తెలుసుకుందాం. స్వస్తి. స్వామియే నమః అయ్యప్ప నమః స్వామియప్ప నమః అయ్యప్ప నమః స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. ప్రొద్దుటూరులోని అయ్యప్ప ఆలయం కార్తీక మార్గశిర మాసాలతో సంక్రాంతి సంక్రమణ వరకు అయ్యప్ప స్వామి భక్తులకు స్వామియే శరణమయ్యప్ప అనే భక్త బృందాలతో భజనలతో సంబరంగా సందడిగా భక్తులకే కాక యాత్రికులకు కూడా కనువిందు చేస్తోంది. ఎన్నో అయ్యప్ప దేవాలయాల కన్నా ప్రొద్దుటూరులో ఉన్న ఈ అయ్యప్ప ఆలయానికి ఓ ప్రత్యేకతుంది. ఈ ఆలయం బహు విశాలంగా ఉండటం వలన
ఆలయంలో రథోత్సవం నిర్వహించటం విశేషం. ఆ రోజు ప్రత్యేకంగా ఆలయాన్ని అతి శోభాయమానంగా అలంకరిస్తారు. అంతేకాదు ఆలయంలో కొలువై ఉన్న మహాగణపతి, కుమారస్వామి విగ్రహాలకు విశేష అలంకరణ చెయ్యటం జరుగుతుంది. ఈ ఆలయంలో అతి పెద్దది, ఎత్తైన మహాశివుడి తపోముద్రతో ఉన్న విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవలసింది రథోత్సవం. వందలాది అయ్యప్ప స్వాములు స్వామియే శరణమయ్యప్ప అంటూ బంగారు వర్ణ శోభితుడైన దివ్యాభరణ భూషితుడైన అయ్యప్ప స్వామిని వివిధ పుష్పాలతో, మాలలతో అలంకరించి రథంలో ఆలయ ప్రాంగణంలో ఊరేగించటం ప్రొద్దుటూరు అయ్యప్ప స్వామి ఆలయంలో చెప్పుకోదగ్గ విశేష సేవ. కార్తీక మాసంలో సంక్రమణానికి మకరజ్యోతి దర్శనానికి తరలివెళ్లే అయ్యప్ప స్వామి ఇరుముడి మాలధారణకు పరిసర గ్రామాల నుండి ఎంతోమంది భక్తులు వచ్చి గురుస్వాములతో భక్తి శ్రద్ధలతో ఇరుముడి కట్టించుకుంటారు. ఆ సమయంలో స్వామియే శరణమయ్యప్ప అన్న నామ సంకీర్తనలతో ఆలయం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇడుముడి దీక్షా ధారణోత్సవంలో బాలభక్తులు కూడా ఉండటం వారి భక్తి ప్రపత్తులకు నిదర్శనం. ఇరుముడి ధారణ చేసిన స్వాములు ఆలయం నుంచే శబరిమలకు ఆచారం ప్రకారం ప్రయాణమవుతారు. ఈ ఇరుముడి ధారణోత్సవం కనులారా చూడవలసిందే కాని వర్ణించలేనిది. ఎంతో ప్రచారం, ప్రాముఖ్యత, భక్తుల రాకతో ఎప్పుడూ సందడిగా ఉండే ఈ అయ్యప్ప స్వామి ఆలయానికి 8/6/1991న శంకుస్థాపన జరిగింది. భక్తుల విరాళాలతోనే కాక స్వామివారి మీద వారికున్న అచంచల భక్తి శ్రద్ధల వలన ఆ సుముహూర్తంలో తలపెట్టిన ఆలయ నిర్మాణం 8/6/1997 నాటికి పరిపూర్ణ రూపం దాల్చి అద్భుత సుందర అయ్యప్ప దేవాలయంగా నేటికీ నిత్య పూజలతో కళకళ్లాడుతోంది. ఈ ఆలయంలోని మరో విశేషం ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకంగా భక్తుల కోరిక మేరకు హోమాలు నిర్వహించబడతాయి. ఆలయ ప్రాంగణంలో జరిగే ఈ హోమాలకు కుటుంబ సమేతంగా భక్తులు వస్తారు. ఇక ప్రతి దినము ఆలయంలో నవపంచక అభిషేకాలతో పాటు పడిపూజలు స్వామివారి విధివిధానాల ప్రకారం జరిపిస్తారు. ప్రొద్దుటూరులోని ఈ అయ్యప్ప స్వామి ఆలయం చాలా కొద్ది కాలంలోనే ఆ పరిసరాలలో విశేషమైన దర్శించవలసిన ఆలయంగా పేరు పొందింది. ఇక్కడికి వచ్చే అసంఖ్యాక భక్తుల కోసం ఆలయంలో నిత్యాన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్ 6 నుంచి డిసెంబర్ 26 వరకు మండల దీక్షా పూజ నిర్వహిస్తున్నారు. ఈ 41 రోజులు స్వామివారి మాల ధరించిన స్వాములు ఈ పూజలలో అమిత శ్రద్ధానిష్ఠులతో పాల్గొని స్వామివారిని సేవించి తరిస్తున్నారు. ఆలయ ధర్మకర్త చెప్పిన వివరాల ప్రకారం పంపా తీరంలో వెలిసిన అయ్యప్ప స్వామికి మకరజ్యోతి నాడు అలంకరించే విధంగా ఈ స్వామివారికి కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి వచ్చిన తిరువాభరణాలు అలంకరించటం చెప్పుకోదగ్గ విశేషం. మకరజ్యోతి దర్శనానికి వెళ్లలేని స్వాముల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం డిసెంబర్ 12 నుంచి స్వామివారిని అలంకరణమూర్తిగా గావించి రథంలో ప్రతిష్ఠించి గ్రామోత్సవం నిర్వహించాలని ఆలయ నిర్వాహకులు సంకల్పించారు. ప్రొద్దుటూరులోని అయ్యప్ప స్వామి ఆలయం సుందరమైన ప్రకృతి పరిసరాలతో పవిత్ర భావనలు కలిగించే విధంగా స్వామివారి అనుగ్రహం నిత్యం లభించేలా ఉంటుంది. హరిహర సుతుడైన ఈ అయ్యప్ప స్వామి నిత్యం భక్తి శ్రద్ధలతో సేవించే వారికి కొంగు బంగారం నిత్యఫల ప్రసాదం. కనుబొమల మధ్య ఒక జీవకళ, ఆజ్ఞాచక్రపు మిలమిలా, చర్మచక్షువుల కందని అవధులు సాధించే ఈ శబరిమల, అదే కాంతిమల, అదే కాంతిమల. ఓం ఓం
అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప ఓం భ్రూమధ్యవాసాయ నమః చండికే ప్రచండికే మత్త మహిష ఖండికే నమోస్తు సింహకేతనే చతుర్భుజే త్రిశూలికే నిశాట ఘోర నాశికే కాశికాపురేశ్వరి కృపాకరీ మహేశ్వరి జయాంబికే సుమాతృకే అన్నపూర్ణ నామకే నమోస్తు జన్మదాత్రికే నమామి భద్రకాళికాం కపాలికాం కృపాళికాం దురంత శత్రునాశికాం స్మరామి రుద్రదీపికా చతుర్థఘట్టే కరిం కాళికాయై స్మరామి పంచమఘట్టే భైరవీం ఉపాస్మహే హరాత్మజం సురావణం ఫణీంద్రవంశవర్ధనం తం గుహం నమామ్యహం సుబ్రహ్మణ్య తేజసం సప్తమే గానలోలం గంధర్వం స్మరామ్యహం సహస్రహస్త శోభితం తమిశ్రవంశనాశకం తమత్రిపుత్ర తాడితం కార్తవీర్యముపాస్మహే కృష్ణాభాయ నమః శృతిభేదకం కటుశబ్దకం నమామ్యహం ఏకాదశ ద్వాదశ ఘట్టాయాం హిడుంబభేతాళౌ నమామ్యహం శర్వకంఠభూషణం విశాల పృథ్వీవాహనం క్షీరజలధిశాయినం హరిప్రియం నమామ్యహం అశరీరాం వార్తాహారిణి కర్ణపిశాచీం స్మరామ్యహం సుమాలికా సుగంధిని మరంద బిందు తుందిలా ప్రసూన నిత్య శోభిని పుళిందిని నమోస్తుతే లబ్ధ కామధేనుకాం మౌనినాథ తారకాం జామదగ్ని ఆశ్రమాంత దీపికాం ప్రదీపికాం పరశురామ మాతృకాం రేణుకాం నమామ్యహం అంతిమే స్వప్నవారాహి ప్రత్యంగిరాయై నమామ్యహం